ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోన రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ బిఏఎస్ కళ్యాణ మండపం నందు చలో కర్నూలు అని పిలుపునిచ్చి మాదిగల సింహగర్జన అనే సభను కూడా వేలాది మందితో కూడా నిర్వహించడం కూడా జరుగుతున్నది. అందుకనే ఆ సభకి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వేలాది మంది దళితులు కూడా వచ్చి ఆ సభను కూడా జయప్రదం చేయాలని కూడా నేడు పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా 30 సంవత్సరం నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ కూడా ఎన్నో పోరాటాలు కూడా మా మాదిగలు కూడా పోరాటం చేసి ఎంతోమంది కూడా అమరులు కావడం జరిగినది. అందుకనే ఈ 2024 ఎన్నికల్లోన మా జైభీం ఎంఆర్పిఎస్ సంఘం తాడో పేడో కూడా తెలుసుకోవడానికి ఆ సభను కూడా మేము నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ఈ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే మా ఎస్సీ వర్గీకరణను మీరు కట్టుబడి ఉండి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం ఈ 2024 ఎన్నికల్లోన మాదిగల చరిత్ర అంటే ఏమి, మాదిగల సత్తా అంటే ఏమి కూడా ఓటుతో కూడా బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఇన్ని రోజుల వరకు కూడా మీరు ఓట్లేసే యంత్రాలుగానే చూస్తున్నారు, జెండాలు మోసే పరికరాలుగానే చూస్తున్నారు, కానీ మాదిగ హక్కులను రిజర్వేషన్లు మాత్రం నెరవేర్చలేదు. కాబట్టి తప్పకుండా మేమేంటో రేపు ఏప్రిల్ 12వ తేదీన కూడా మేము చూపిస్తాం మా సత్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానయ్య మాదిగ, జైభీం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు.